హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. న్యూ ఇయర్ వస్తోంది. ఈ కొత్త సంవత్సరం అంటేనే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త జోష్ ఉంటుంది. ఈ ఇయర్ ఏవైతే చేయలేకపోయామో నెక్స్ట్ ఇయర్ అయినా అవన్నీ చెయ్యాలి మన హ్యాపీ హెల్దీ లివింగ్ కోసం అనేసి చాలా గోల్స్, చాలా రెజల్యూషన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళము ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. అలాగే నేను కూడా ఈ 2025లో ఒక హెల్దీ అండ్ హ్యాపీ లివింగ్ కోసం నా లైఫ్లో ఏమేమి చేంజెస్ చేయాలనుకుంటున్నాను, ఫ్యామిలీలో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నాను అనేసి నా ఈ సాటర్డే మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తూ నా న్యూ ఇయర్ గోల్స్ అండ్ రెజల్యూషన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి నా ఒక్కదానికేనే కాదు, నాకు తెలిసి ప్రతి విమెన్ కూడా ఫాలో అవ్వడం వల్ల తను తన ఫ్యామిలీని హ్యాపీగా హెల్తీగా చూసుకోగలుగుతారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలరు. అలాగే మీరు చేయాల్సిన ఇంకొక పని ఉంది. ఏంటి అది అంటే, వీడియో చూడడానికన్నా ముందే పాజ్ పెట్టి మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఆర్ గోల్స్ ఏమనుకుంటున్నారో అని నాకు కమెంట్లో షేర్ చేయండి. నేను తప్పకుండా చదువుతాను. నాకు కూడా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా నా న్యూ ఇయర్ రెజల్యూషన్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాను. అలాగే మన వీడియోని చూసే వ్యూవర్స్కి కూడా ఎంతో హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇవాళ సాటర్డే మార్నింగ్ 5:30కి అయితే లేచాను. జనరలీ సాటర్డే సండే కొద్దిగా లేట్గానే లేస్తాను. మండే టు ఫ్రైడే కొద్దిగా నాకు వీడియో ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 4 or 4:30కి లేస్తాను. సాటర్డే అంటే సాటర్డే సండే నాకు ఎలాంటి వీడియోలు అప్లోడ్ చెయ్యను కాబట్టి నేను కొంచెం ఫ్రీగా నిదానంగా లేచినా కూడా ఓకే, మేనేజబుల్ కాబట్టి నేను కొద్దిగా లేట్గా లేస్తాను. ఇవాళ అయితే 5:30కే లేచి ఫస్ట్ థింగ్ వామ్ వాటర్ తాగిన తర్వాత నీమ్ అండ్ టర్మరిక్ బాల్ తీసుకొని నెక్స్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఈ డీటాక్స్ డ్రింక్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయొచ్చు. మనం డే మొత్తం ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే కదా. మార్నింగ్ లేవగానే ఆ కిచెన్ క్లీన్గా మనకు ఫ్రెష్గా కనిపిస్తే ఎంత ఎనర్జీ ఉంటుంది కదా మన డేని స్టార్ట్ చేయడానికి. నాకు కూడా అంతే. ముందు రోజు ఎంత పనులున్నా మ్యాక్సిమం ఒక 5 minutes టైం స్పెండ్ చేసి కిచెన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మంచి ఎనర్జీతో డే స్టార్ట్ చేయొచ్చు. నా ఫస్ట్ న్యూ ఇయర్ రెజల్యూషన్ అయితే ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు హస్బెండ్, పిల్లలు, ఇన్లాస్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ కోసమే ఉరుకులు పరుగులు తీస్తూనే ఉంటాం. మన కోసం మనము కూర్చొని ఒక 10-15 minutes కూడా టైం స్పెండ్ చేయం కదా. అది మనకు అగైన్ ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ఫుల్, చాలా స్ట్రెస్ అవుతుంది, మన హెల్త్కి ఇంపాక్ట్ అవుతుంది కదా. ఈ న్యూ ఇయర్ నుంచి డైలీ 15 minutes, ఒక 15 minutes మన కోసము, అది దేనికైనా కావచ్చు. కాఫీ తాగొచ్చు, ఒక కప్ ఆఫ్ కాఫీ, కూర్చొని వాటర్ తాగడము, 15 minutes డైలీ వాక్ వెళ్ళడము, ఆర్ సింపుల్గా 15 minutes మెడిటేషన్ చేయడము, ఆర్ స్కిన్ కేర్, ఒక హెయిర్ కేర్, జస్ట్ 15 minutes. ఈ మనకున్న 7 daysలో డైలీ ఒక 15 minutes ఒక్కొక్క పనికి కేటాయించామంటే ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ అది మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. డిటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసి పెట్టి ఒక 45 minutes యోగా మెడిటేషన్ అయితే చేశాను. ఈలోగా డిటాక్స్ డ్రింక్ అయితే చల్లగా అయిపోయింది. యాజ్ యూజువల్ డైలీ అంతే, నేను అది ప్రిపేర్ చేసి పెట్టడము, అలా చల్లగా అవ్వడం, మళ్ళీ దాన్ని ఓవెన్లో కాస్త హీట్ చేయడము, ఇది డైలీ జరుగుతూనే ఉంది. ఇక నా సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి క్రియేట్ ఏ మార్నింగ్ రొటీన్. నేను ఈ మార్నింగ్ రొటీన్ అనేది వర్కింగ్ ఉమెన్కి ఆర్ న్యూ మామ్స్కి అస్సలు సజెస్ట్ చేయను. ఎవరైతే హోమ్ మేకర్గా ఉంటారో, సో మన డే మార్నింగ్ నుంచి నైట్ వరకు డైలీ ఇదే రొటీన్ ఉంటుందనే వాళ్ళు తప్పకుండా ఒక స్ట్రక్చర్డ్ స్టార్ట్ అనేది అయితే ఉండాలి. డైలీ ఈ టైంకి లేస్తామంటే ఈ టైంకి లేయాలి. లేచిన తర్వాత ఏ పనులు జరగాలి, మన ప్రయారిటీ వర్క్స్ మనం ఫస్ట్ లిస్ట్ చేసుకొని ఆ వర్క్స్ ఫినిష్ చేసుకుంటూ పోతే మన డే అనేది ఎర్లీగా స్టార్ట్ అయినట్లయితే ఒక పాజిటివ్ టోన్తో ఉంటుంది అండ్ అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది మనకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఈ రోజు 4కి లేస్తాం, రేపు 5కి లేస్తాము, ఇంకో రోజు 7కో 8కో లేస్తాము అంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. అట్లీస్ట్ ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్ నుంచి అయినా సరే అర్లీగా లేవడము, అర్లీగా లేవాలంటే అర్లీగా పడుకోవాలి కదా. సో మన డేని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ పోతున్నట్లయితే పీస్ ఆఫ్ మైండ్తో అయితే స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతాము. సో నేను ఇది రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు లేవడానికి బద్దకించి లేజీ అయినా నేను మిమ్మల్ని వదలను మన వీడియోస్ తోటి. కాబట్టి మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ రెజల్యూషన్, స్టే ఫిజికలీ యాక్టివ్.
మనము ఎంత పనులు చేసినా మన బాడీ ఒక సర్టెన్ ఏజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. వన్స్ డెలివరీ అయిన తర్వాత హెవీ బ్లడ్ లాస్ అండ్ మన బేబీ ఫామ్ అవ్వడానికి మన బాడీలోంచి కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం వల్ల ఒక 30sలో ఎంటర్ అవుతున్నప్పుడు కీళ్ళ నొప్పులు, సివియర్ బ్యాక్ పెయిన్, హెడేక్గా ఉండడము, చాలా అనీజీగా అనిపించడం, తల తిరిగినట్టుగా అనిపించడము, చికాకు, ఊరినట్టుండి కోపం రావడము, అరుస్తూ ఉంటాం, ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు ఫిజికలీ మనం యాక్టివ్గా లేకపోవడం వల్లనే. సో దీనికి నేను ఏం చెప్తాను అంటే డైలీ 30 minutes, జస్ట్ ఒక 30 minutes డేలో మనం దానికి సపరేట్గా కేటాయించి 10 minutes స్ట్రెచెస్, 10 minutes యోగాసన, 10 minutes మెడిటేషన్ అండ్ ప్రాణాయామ, ఇంతే. జస్ట్ హాఫ్ అన్ అవర్ని ఇలా షెడ్యూల్ చేసుకున్నట్లయితే, ప్లాన్ చేసుకుంటే మనము ఫిజికలీ ఫిట్గా యాక్టివ్గా ఉంటాము. దీనివల్ల మనము ఫిజికలీ యాక్టివ్గా ఉండడం, మెంటలీ, ఎమోషనలీ చాలా పీస్ఫుల్గా ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ మనం డైలీ చేసే పని కన్నా ఇంకా ఎక్కువ చేయగలము, అంత ఎనర్జీ మనకు వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం చాలా పీస్ఫుల్గా, కామ్గా ఉంటాము. అన్నెసెసరీ కోపము, ఈ టెన్షన్, ఈ స్ట్రెస్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ అవుతుంది. 40 minutes 1 hour ఇవన్నీ చేయలేము. జస్ట్ హాఫ్ అన్ అవర్ దీనికోసం డేలో మనం స్పెండ్ చేద్దాము మన హెల్దీ లివింగ్ కోసం. నేను అప్కమింగ్ వీడియోస్లో డెలివరీ తర్వాత మనం హెల్దీగా ఫిట్గా ఉండడం కోసం ఎలాంటి యోగా ఆసనాస్ చేయొచ్చు అనేసి షేర్ చేస్తాను. తప్పక మీరు మీ రొటీన్లో హాఫ్ అన్ అవర్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం అయితే టైం స్పెండ్ చేయండి. తర్వాత రిలాక్సింగ్గా ఒక 5 minutes డీటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత ఇక హాల్ అయితే ఇవాళ క్లీన్ చేయాలనుకుంటున్నాను. చాలా క్లటర్గా ఉంది, సో డీక్లటరింగ్ అయితే చేయాలనుకుంటున్నాను. సో ఇదే నా నెక్స్ట్ రెజల్యూషన్, 30 minute డైలీ క్లీనింగ్ రొటీన్. ఎస్, మనము డైలీ, ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా, ఆల్రెడీ నా మంత్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అని చెప్పేసి, డైలీ ఒక పార్క్ క్లీన్ చేయాలి అనుకున్నాము. సమ్ టైమ్స్ మనకు ఆ ప్లేస్ చూసినప్పుడు అబ్బా ఇంత క్లీనింగ్ ఉందా, ఇవన్నీ చేసేలోగా చాలా టైం పడుతుందేమో అని చెప్పేసి మనం ఆ ఊహించుకొని ఆ వద్దులే రేపు చేద్దామని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. సో ఇది నాకు ఈ ఇయర్ వర్క్ అవ్వలేదు, అందుకే వచ్చే ఇయర్ నుంచి ఇలా కాకోకుండా రోజులో ఒక హాఫ్ అన్ అవర్ క్లీనింగ్కి పెట్టేసుకుంటాను. ఇవాళ చూసుకున్నట్లయితే నేను ఈ కబోర్డ్ అంతా కూడా, హాల్లో ఉండే ఈ టీవీ యూనిట్ ఏదైతే ఉందో ఈ పక్కనంతా క్లీన్ చేస్తున్నాను. దీంట్లో పనికిరాని వస్తువులు ఎన్నో ఉన్నాయి. నేను మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటాను. దాంట్లో ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ ఉన్నాయి, అలాగే మనకు వాడనివి ఇంకొన్ని దేనికి తెచ్చామో కూడా మర్చిపోయే అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. సో అన్నీ తీసి పడేసా, పనికిరాని ఐటమ్స్ అన్నీ పడేసాను. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఐటమ్స్ తగ్గుతాయి, స్పేస్ అనేది పెరుగుతుంది. అండ్ ఇప్పుడు నాకు ఇది క్లీన్ చేయడానికి దగ్గర హాఫ్ అన్ అవర్ పట్టింది. నేను ఈ హాఫ్ అన్ అవర్ని కూడా నేను ఖచ్చితంగా ఫోన్లో అలారం పెట్టుకుంటాను. సో హాఫ్ అన్ అవర్ ఎంతవరకు క్లీన్ అయితే అంత చేసేస్తాను, మిగిలినది రేపటికి అంతే. సో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇది క్లీన్ చేయడానికి నాకు ఇవాళ హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పట్టింది. నెక్స్ట్ వీక్ నేను ఎప్పుడైనా ఇది క్లీన్ చేయాలి ఇంకా ఈ మంత్లోనే అనుకుంటే జస్ట్ 10 minutes పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే క్లీన్ చేసి ఉంటాను కదా ఇలా. సో ఇది మనకు చాలా బర్డెన్ తగ్గిస్తుంది. అండ్ ఒక్కసారి క్లీన్ చేసిన తర్వాత ఆ స్పేస్ని చూస్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా. జస్ట్ ఒకసారి డస్టింగ్ చేసి ఆ డిఐవై లిక్విడ్ స్ప్రే చేసి వైప్ చేసామంటే చాలా క్లీన్ అయిపోతుంది అంతే. ఇంకొక 10-15 days వరకు దాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే, ఈ ప్రాక్టీస్ ఫాలో అవుతున్నట్లయితే మన ఇల్లు ఎప్పుడూ క్లీన్గానే ఉంటుంది. ఇది మనకు ఏ ఏరియాలో వర్క్ అవుతుందంటే, డైలీ లేచిన దగ్గర నుంచి మనకు ఇల్లు ఊడవడం, మాప్ చేయడము, అలాగే పూజ చేసుకోవడము, వంట చేయడము, కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడము, వాషింగ్ మిషన్ వేసుకోవడం, ఇవన్నీ డే టు డే లైఫ్లో చేసే పనులు. ఇవి కాకుండా డస్టింగ్ చేయడము, కబోర్డ్స్ ఆర్గనైజ్ చేసుకోవడము, బట్టలు ఫోల్డ్ చేసి పెట్టుకోవడము, బాత్రూమ్ క్లీనింగ్, ఇవన్నీ మనము పెద్ద పనులు అని చెప్పేసి, ఇలా డీక్లటరింగ్ పనులన్నీ చాలా పెద్దవని చెప్పేసి అలా పోస్ట్పోన్ చేసే పనులు. సో డేలో హాఫ్ అన్ అవర్ మనం కేటాయించి ఈ హాఫ్ అన్ అవర్లో ఏదో ఒక పార్ట్ తీసుకుందాం. ఒక బెడ్రూమ్లో కబోర్డ్ కావచ్చు, లేకపోతే ఇవాళ నేను టీవీ యూనిట్ తీసుకున్నట్టుగా ఒక పార్ట్ తీసుకొని క్లీన్ చేసుకుంటూ పోతే మనకు ఇయర్ రౌండ్ మన ఇల్లు ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం అది క్లీన్ చేసేటప్పుడు ఆ ప్లేస్ మనకు చాలా తక్కువ టైంలోనే అవుతుంది. ఈ రొటీన్కి ఒకసారి మనం అలవాటు పడితే మనం ఇల్లు ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది, మనకు పని తగ్గుతుంది, స్ట్రెస్ ఫ్రీగా కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ డేలో హాఫ్ అన్ అవర్ క్లీనింగ్ అయితే టైం కేటాయించండి. మన అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను ఆ రోజు ఏ పార్ట్ క్లీన్ చేశాను, హాఫ్ అన్ అవర్లో ఏం పని చేయగలిగాను అనేసి మీతో షేర్ చేస్తాను. సో దట్ మీకు కూడా కొద్దిగా మోటివేటింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఇదంతా క్లీనింగ్ అయ్యేసరికి టైం అరౌండ్ 8 అవుతూ ఉంది. కొద్దిగా ఆకలిగా అనిపించి ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఎలాగో ఇంకా దాన్ని లేచే టైం అయింది కదా, బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తే తను ఏ టైంకి లేచినా తనకు ఫుడ్ అయితే పెట్టేయచ్చు అనేసి అని ప్రిపేర్ అయితే
చేస్తున్నాను. ఈ ఏబీసీ జ్యూస్ ఆల్రెడీ రెసిపీ నేను షేర్ చేశాను. ఒక ఆమ్లా, క్యారెట్ అండ్ బీట్రూట్ ఇవి మాత్రమే నేను యూస్ చేసి ఏబీసీ జ్యూస్ అయితే చేస్తున్నా. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి రొట్టి. నేను మంత్లో వన్స్ ఆర్ ట్వైస్ ఈ రొట్టి చేస్తూ ఉంటా. హెల్త్కి చాలా మంచిది కదా. ఆ రోజు ఏదైనా ఆకుకూర ఉంటే అది కూడా యాడ్ చేసి చేస్తూ ఉంటా. ధన్వికి కూడా చాలా ఇష్టము. అండ్ నేను ఇప్పుడు చేసే మెథడ్లో చేస్తే రొట్టెలు మనకు చపాతీ అంత సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా ఈజీగా చేయగలరు. ఈ రొట్టె చేయడానికి ఒక బౌల్లోకి నేనైతే స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. మనకు లేదంటే నార్మల్ రాగి పిండిని కూడా వాడుకోవచ్చు. ఇది అయిపోవచ్చింది. నెక్స్ట్ నేను ఎలా చేస్తాయి స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అనేసి కూడా చూపిస్తాను. అరౌండ్ ఒక 1.5 కప్ అంతా ఈ రాగి పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా. దీంట్లోకి యాక్చువల్గా మిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి. బట్ ధన్వికి తినేటప్పుడు ఆ మిరపకాయలు దొరికితే అసలు ఫుడ్ తినదనేసి పిల్లలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఇలా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక సన్నగా కట్ చేసిన ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి వేసుకున్నా. అలాగే ఇందులోకి కొద్దిగా క్యారెట్, ఇలా తురిమిన క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. మిగిలిండేది ఏబీసీ జ్యూస్ కోసం అని అయితే తీసి పెట్టేస్తున్నాను. అలాగే ఇవాళ మునగాకు ఉంది. మునగాకు కిచిడి చేశాను కదా, అందులో ఇంకొంచెం ఆకు ఉన్నింది, తీసి పెట్టున్నాను. సో ఆకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి మనము మెంతికూర వేసుకోవచ్చు, తోటకూర, పాలకూర, ఏ ఆకుకూర అయినా కూడా హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మునగాకు వేసుకోవడం వల్ల దీంట్లో మంచి ఐరన్, కాల్షియం ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అలాగే ఒక 2 టీ స్పూన్ అంతా నువ్వుల్ని కూడా వేసుకుంటున్నాను. ఈ నువ్వులు కూడా మన బోన్ హెల్త్కి చాలా మంచిది. ఎస్పెషల్లీ ఈ వింటర్స్లో మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మన బాడీ వామ్గా ఉండడానికి నువ్వులు ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతాయి. మనం యాక్చువల్గా డైలీ ఒక 1 టీ స్పూన్ నువ్వులైనా తీసుకోవాలి, ఎస్పెషల్లీ మన ఫీమేల్. ఎందుకంటే మంత్లీ మన బ్లడ్ లాస్ అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనకు మన బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి నువ్వులు కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సో అలా లేదన్నప్పుడు అట్లీస్ట్ మన ఫుడ్లో ఏదో ఒక ఫామ్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవ్వడం వల్ల చాలా మంచిది. దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని మిక్సీలోకి వేసి కొద్దిగా ఒకసారి అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు రొట్టె చేసేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటాయి, సాఫ్ట్గా వస్తుంది, అన్ని ఈవెన్గా కట్ అవుతాయి. కాబట్టి నేను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రైస్, నేను ఫర్మెంటెడ్ రైస్, ఇది నైట్ నేను సోక్ చేసి పెట్టున్నాను. రైస్లో కొద్దిగా వాటర్ వేసేసి, మామూలుగా ఎప్పుడైనా 1 వీక్లో ఒకసారి ఫర్మెంటెడ్ రైస్ తీసుకుంటూ ఉంటాం, రైస్లో పెరుగు వేసి పెట్టి నైట్. ఇలా తీసుకోవడం వల్ల మంచిది. లేదు రాగి రొట్టి చేస్తున్నాను అన్నప్పుడు ఎస్పెషల్లీ ముందు రోజు కొద్దిగా నైట్ రైస్ ఎక్కువ వండి దాన్ని ఇలా సోక్ చేసి పెడితే ఫర్మెంటెడ్ రైస్ అవుతుంది కదా. దీన్ని కూడా మిక్సీలోకి వేసి ఒకసారి లేదా 2 సార్లు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈవెన్గా మిక్స్ అవుతుంది. సో మనకు రొట్టె చేయడానికి, మనం రొట్టె తట్టడానికి మంచి కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ మనకు కరెక్ట్గా ఒక రౌండ్ లాగా చుడితే మనకు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ హార్డ్గా ఉండకూడదు, అలాగని మరీ వాటరీ లాగా కూడా ఉండకుండా అయితే ఈ పిండి నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా దాన్ని లేచాక రొట్టెలు అయితే చేసిద్దామనేసి ఇక ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఆమ్లా నేను ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను కదా. ఈ ఆమ్లాని ఇయర్ రౌండ్ ఎట్లా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఫ్రెష్ ఆమ్లా దొరకనప్పుడు ఇలా మనం స్టోర్ చేసిన ఆమ్లానే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. నేను కూడా ఇవాళ ఒక ఆమ్లా అయితే యూస్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేయండి, ఆమ్లా ఎలా స్టోర్ చేయొచ్చు అనేసి. ఇది ఎస్పెషల్లీ వింటర్లో మనకు చాలా మంచిది హెల్త్కి. ఆమ్లాలో విటమిన్ సి ఎక్కువ, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకు వామ్గా ఉండడానికి, అలాగే మనకు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది, మన డైజెషన్కి మంచిది. ఇందులో మనము ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మన ఓవరాల్ హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను ఇంతే సింపుల్గా ఈ 3ని గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ అయితే తీసుకుంటా, కొద్దిగా హనీ యాడ్ చేసి. మనం ఇందులోకి కావాలంటే జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయడం లేదు. ఎందుకంటే దీని నుంచి వచ్చే పల్ప్ ఏదైతే ఉందో ఫిల్టర్ చేశాక ఆ పల్ప్ని నేను వేరే పర్పస్ యూజ్ చేయాలనుకుంటున్నాను. వీడియోలోనే నీకు షేర్ చేస్తే ఎందుకు అనేసి. సో అందుకు నేను అల్లం యాడ్ చేయడం లేదు, లేదంటే మనము జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే సింపుల్ ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇక మన నెక్స్ట్ రెజల్యూషన్ వచ్చేసి ఈట్ హెల్దియర్, కుక్ మోర్ అట్ హోమ్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వెల్ నోన్ రెస్టారెంట్స్, హోటల్స్లో ఎక్కడ చూసినా ఫుడ్ క్వాలిటీ అనేది అస్సలు బాగాలేదు. వాళ్ళు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి యూజ్ చేసే ఐటమ్స్ అయితే అస్సలు భయంకరంగా ఉన్నాయి కదా. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే వీలైనంత వరకు మనం ఇంట్లోనే హెల్దీగా మన ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటో, గ్రైన్స్ తోటో హ్యాపీగా మనం హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనము అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే హెల్దీగా ఉంటారు, ఎలాంటి ఇష్యూస్ రాకోకుండా. అలా నేను ఈ ఇయర్ వచ్చేసి 2024లో
షుగర్ అలాగే మైదా కంప్లీట్గా అవాయిడ్ చేయాలనుకున్నాను. అంటే ఈ వైట్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయాలనుకున్నాను. సో నేను 100% షుగర్ యూస్ చేయలేదు, మైదా కూడా యూస్ చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఈ 2025లో కూడా బయట ఫుడ్ వీలైనంత వరకు ఇంకెక్కడికైనా బయట వెకేషన్కి వెళ్తే తప్పితే బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇంట్లోనే కుక్ చేసుకోవాలి. దీనివల్ల మన పిల్లలు, మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మనల్ని చూసి పెరుగుతారు కదా, వాళ్ళకి మోటివేటింగ్గా ఉంటుంది. బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు, అలాగే హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ ఎలా తీసుకోవాలనేసి మన పిల్లలు నేర్చుకుంటారు. దీనివల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్దీగానే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం పర్ఫెక్ట్గా మీల్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లయితే, మనం లాస్ట్ వీక్లో కూడా షేర్ చేసే వీక్లీ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేసి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో కూడా మంత్లీ బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అందులో ఈ మన ఫుడ్ది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అన్నెసెసరీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ తగ్గిస్తే ఫినాన్షియలీ కూడా మన ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనము ఇంట్లోనే హెల్దీగా కుక్ చేసుకోవడం వల్ల. సో బయట అన్హెల్దీ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ని కట్ డౌన్ చేస్తూ ఇంట్లోనే హెల్దీగా బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ వచ్చేలాంటి ఫుడ్ని తీసుకోండి. ఇక నేను ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసేలాగా తన్వి కూడా లేచేసింది, తను తాగింది. ఖచ్చితంగా మీరు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే తెలుస్తుంది. నేను తాగే డీటాక్స్ డ్రింక్ తీసుకుంటుంది, ఈవినింగ్ క్యామమైల్ హెర్బల్ టీస్ తీసుకుంటుంది. అలాగే ఇలా ఏబీసీ జ్యూస్ ఏది వెజిటేబుల్స్తో కానీ ఫ్రూట్స్ అన్నీ సేమ్ నేను ఏం తీసుకుంటా తనకు కూడా అవే ఇస్తాం. మా ఇంట్లో కంప్లీట్ ఫ్యామిలీ ఇప్పుడు ఒకే ఫుడ్ రొటీన్ అయితే ఫాలో అవుతున్నాము. మీరు ధన్వి అంటే బేబీ ఫుడ్ రిలేటెడ్ కావాలి అన్నా కూడా నేను డే టు డే లైఫ్లో ఏమైతే కుక్ చేస్తా ధన్వికి కూడా అదే సర్వ్ చేస్తాను. సో మన వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి ఫుడ్ ఆప్షన్స్ని కూడా మీరు తెలుస్తుంది, మీల్ ప్లాన్ హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇల్లంతా క్లీన్ చేసి మాప్ అయితే చేసేసాను. ఇక నెక్స్ట్ రెజల్యూషన్ వచ్చేసి మినిమలిస్ట్ లివింగ్. ఇది ఒక గ్రేటెస్ట్ సొల్యూషన్ మన స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవడానికి. ఎందుకంటారా, ఇంట్లో పనికిరాని వస్తువులు ఎన్నో పెట్టుకొని ఉంటాము, కొంటూనే ఉంటాం, యాడ్ ఆన్ అవుతూనే ఉంటాయి. మన ఇంటికి ఒక వస్తువు వస్తుంది అంటే దానికి మెయింటెనెన్స్ కావాలి. అది మెయింటైన్ చేయాలంటే మనం టైం స్పెండ్ చేయాలి. ఓవరాల్గా టైం మనకు దొరకక స్ట్రెస్ అవుతుంది. దీనివల్ల ఇల్లు కూడా క్లటర్ అవుతూనే ఉంటుంది. సో ఈ ఇయర్లో వచ్చేసి పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో మా డే టు డే లైఫ్కి పనికొచ్చే మాత్రమే పెట్టుకొని పనికిరాని వస్తువులన్నీ తీసేయాలి. మ్యాక్సిమం డీక్లటరింగ్ చేసి ఇంకా అన్నెసెసరీ వస్తువులు ఏవి పర్చేస్ చేయకూడదు. ప్లాన్డ్గా ఏం అవసరమో అవి మాత్రమే కొనాలి. సో దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది పనికిరాని వస్తువులను తగ్గించడం వల్ల. అండ్ మనం చేసే పనులు సింప్లిఫై చేసుకోవాలి. సో క్లీనింగ్ అనేది గంటల తరబడి చేసేలా కాకుండా ఒక హాఫ్ అన్ అవర్లో లేదా ఒక 20 minutes హాఫ్ అన్ అవర్లో క్లీన్ అయిపోయేలాగా ఉండాలి. దీనికి మినిమలిస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను కిచెన్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, సింప్లిఫై చేసుకోవడానికి ఏమేమి డీక్లటర్ చేయొచ్చు, ఏమేమి ఐటమ్స్ని మనం అంటే ఆర్గనైజేషన్ లాంటి వీడియోస్ని కూడా షేర్ చేస్తాను. ఇక క్లీనింగ్ అంతా అయ్యేలోగా ధన్వికి కూడా ఆకలిస్తుందంటే రొట్టె అయితే చేస్తున్నాను. నేనైతే ఇలా సింపుల్గా ఒక క్లీన్గా ఉండే క్లాత్ ఏదైనా తీసుకొని దీనిపైన రొట్టెని స్ప్రెడ్ చేసుకుంటాను, ఎంత థిక్గా ఎంత థిన్గా కావాలి అనేసి. మామూలుగా అయితే బటర్ పేపర్ యూస్ చేస్తే ఏమంటే ఆయిల్ వేస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ రొట్టె స్ప్రెడ్ చేయడానికి. అందుకని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే ఎప్పుడైనా బియ్యం పిండి రొట్టెలు చేయాలి అంటే బటర్ పేపర్ యూస్ చేస్తా. లేదు రాగి రొట్టెలకి అయితే అవసరం లేదు, ఇలా బట్ట పైన స్ప్రెడ్ చేయొచ్చు. అలాగే మనకు క్లీన్గా మనకు చేతికి క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి క్లాత్ అయితే పేపర్ కన్నా కూడా క్లాత్ అయితే తీసుకుంటే చేతికి అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఇలా పెనం పైన వేయడానికి అయితే బాగుంటుంది అనేసి నేను క్లాత్ని ప్రిఫర్ చేస్తాను. అండ్ చిన్న చిన్న రొట్టెలే చేస్తా, పెద్ద సైజ్ చేయను. మా ఇంట్లో అందరికీ చిన్న చిన్న రొట్టెలే ఇష్టము. ఇలా చేసి కొద్దిగా నెయ్యి వేసి రెండు సైడ్లా కొద్ది మీడియం ఫ్లేమ్లోనే కుక్ అయ్యేలాగా కాల్చుకుంటాను. ఇంతే, చాలా సింపుల్, హెల్దీగా అవుతాయి. అండ్ మీరు చూడొచ్చు రొట్టెలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. మా ధన్వికి ఆల్మోస్ట్ 1 year ఉన్నప్పటి నుంచి కూడా రొట్టెలు నేను పెడుతూనే ఉన్నాను రెగ్యులర్గా. చాలామంది రొట్టె పెట్టరు, హార్డ్గా ఉంటుంది అనేసి. ఇలా కలుపుకునేటప్పుడు ఇలా కొద్దిగా గ్రైండ్ చేసి కలుపుకున్నట్లు, మిక్సీకి వేసి కలుపుకున్నట్లయితే సాఫ్ట్గా వస్తాయి. ఇంకా ఈ రొట్టె కుక్ అయ్యేలోగే నేను దీనికోసము గ్రౌండ్ నట్ చట్నీ చేస్తున్నాను. దీనికి కొద్దిగా ఆయిల్లోకి కొద్దిగా గ్రౌండ్ నట్, పుట్నాల పప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు వేసి బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే. ఈ చట్నీ వచ్చేసి ఎస్పెషల్లీ రొట్టెకి చాలా బాగుంటుంది. ఫైనల్గా రుచికి సరిపడా ఉప్పు వేసి వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే గ్రౌండ్ నట్ చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇది ఒక టైప్ టేస్ట్ ఉంటుంది. తమిళనాడులో ఎక్కువ చేస్తారు ఈ టైప్ చట్నీ, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.
ఇక నా నెక్స్ట్ రెజల్యూషన్ వచ్చేసి లిమిట్ స్క్రీన్ టైం. మ్యాక్సిమం మా ఇంట్లో స్క్రీన్ టైం అనేది అస్సలకే ఉండదు. ఎప్పుడైనా మూవీస్కి వెళ్తే ఆర్ఎల్స్ ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మూవీస్ చూడడం తప్పితే, ఇంకా వీలైనంత వరకు ఈ ఇయర్లో అది కూడా తగ్గించుకోవాలి. ఇది ఒక ఎక్సలెంట్ రెజల్యూషన్ అండి. ఎవరైతే ఎక్కువసేపు ఫోన్లలో టైం స్పెండ్ చేస్తూ ఉంటారో, ఫోన్కి అతుక్కుపోయి ఆ టీవీకి అతుక్కుపోయి ఇంట్లో పనులన్నీ పోస్ట్పోన్ చేస్తుంటారో వాళ్ళకు ఒక గ్రేటెస్ట్ రెజల్యూషన్ అని చెప్పొచ్చు. దీనివల్ల మన మెంటల్ హెల్త్ అలాగే మన ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫ్యామిలీ యొక్క బాండింగ్ అనేది కూడా స్ట్రాంగ్ అవుతుంది. పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఎంతసేపు ఫోన్లోనో టీవీనో చూసుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేసుకోకుండా మన పనులు అవ్వాలని చెప్పేసి వాళ్ళకు కూడా టీవీకి అడిక్ట్ చేయకోకుండా మనతో కూడా మన పనుల్లోని వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ స్క్రీన్ టైం తగ్గించడం వల్ల పిల్లలకి డెవలప్మెంటల్గాను హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ పెద్దవాళ్ళ మనకు కూడా ఎంతో టైం సేవ్ అవుతుంది. ఇయర్లో మీరు ఏ రెజల్యూషన్ మీరు లిస్ట్లో యాడ్ చేసినా చేయకపోయినా ఈ స్క్రీన్ టైం తగ్గించడం మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. అండ్ డెఫినెట్లీ ఫాలో అవ్వండి. ఎంత టైం సేవ్ అవుతుంది, దీనివల్ల ఎంత స్ట్రెస్ తగ్గుతుంది అనేసి మళ్ళీ మీరే నాకు చెప్తారు. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత రేపు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చికెన్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాము. అందుకనేసి ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇడ్లీకి దోశకి సపరేట్ పిండిలాగా చేసుకొని ఒకే బ్యాటర్ తోటి ఇడ్లీ, దోశ అలాగే పడ్డు ఇవన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఇది 1:4 రేషియో అయితే నేను వేసుకుంటా. 1 కప్ మినపప్పు వేసుకుంటే 4 కప్స్ నేను రైస్, అందులో 3 కప్పులు వచ్చేసి ఈ ఇడ్లీ రైస్ వస్తుంది కదా, కొద్ది బుడ్డగా ఉండి లోపల వైట్గా చిన్నగా ఉంటాయి కదా ఆ రైస్. 1 కప్ వచ్చేసి మామూలు మనం రైస్ ఏదైతే వండుకుంటామో ఆ రైస్ 1 కప్ వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ మెంతులు, ఇది మంచి కలర్ వస్తుంది దోశలకి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా పచ్చిశనగపప్పు యాడ్ చేస్తాను. ఇవన్నీ బాగా వాష్ చేసి సోక్ చేసి పెట్టేస్తే ఇప్పుడు మార్నింగ్ ఒక 10:30 అలా సోక్ చేస్తున్నాను. ఈవినింగ్ నేను ఒక 7:30 అలా గ్రైండ్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ డేకి పిండి రెడీ అయిపోతుంది. ఇక ఇవాళ లంచ్లోకి బీరకాయ పెరుగు కర్రీ అలాగే కాకరకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను. బీరకాయ తినని వాళ్ళకి కానీ కాకరకాయ తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రెసిపీస్ ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ వింటర్లో కాకరకాయ చాలా మంచిది. వింటర్ అనే కాదు, ఎప్పుడు తిన్నా మనకు మంచిగా బ్లడ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి కాకరకాయ మంచిదే, తప్పకుండా డయట్లో యాడ్ చేసుకోండి. నేనైతే కాకరకాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి లోపల ఉన్న సీడ్ని రిమూవ్ చేసి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ పాటు అలా పక్కన పెట్టేస్తే దీంట్లో ఉండే ఈ వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. స్క్వీజ్ చేసేస్తే కంప్లీట్గా దీన్ని చేదు వెళ్ళిపోతుంది, చేదు ఉండదు మన కాకరకాయలో. దీన్ని ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టి ఇంకా లంచ్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఒక స్కిన్ కేర్, సాటర్డేస్ జనరల్లీ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను. నిన్న హెయిర్కి ఫ్లాక్సీడ్ జెల్ అప్లై చేశాను, అది ఆల్రెడీ షేర్ చేశాను. సో ఇవాళ వచ్చేసి స్కిన్ కేర్. మన ఇంతకుముందు ఫస్ట్లో ఒక రెజల్యూషన్లో సెల్ఫ్ కేర్ అన్నాను కదా, ఈ స్కిన్ కేర్ కూడా దానిలో ఒక పార్టే. సో ఏంటి ఇవాళ స్కిన్ కేర్ అంటే, నేను మార్నింగ్ ABC జ్యూస్ చేశాను కదా, దాన్ని ఫిల్టర్ చేయగా ఈ గుజ్జు ఉంది చూడండి, దీన్ని నేను ఒక బౌల్లోకి అయితే తీసుకొని దీంట్లోకి ఒక 1.5 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా కస్తూరి పసుపు, ఇది ఆర్గానిక్ది, ఇది కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ అంతా శనగపిండి కూడా మన స్కిన్కి చాలా మంచిది. కొద్దిగా తేనె కలుపుతున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే యూస్ చేసామో ఇవన్నీ కూడా మన స్కిన్కి చాలా మంచిది. ఇది కొద్దిగా రఫ్ టెక్స్చర్ ఉండడం వల్ల మంచి స్క్రబ్ లాగా వర్క్ అవుతుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది, మనకు పింపుల్ ఇష్యూస్ ఉంటే అది తగ్గుతుంది, మంచి గ్లో వస్తుంది, అలాగే డర్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది. మనం ఈవెన్ బాడీకి కూడా స్క్రబ్స్ యూస్ చేస్తూ ఉంటాము, కాఫీ బీన్స్ స్క్రబ్ కావచ్చు, ఇంకా చాలా బాడీ వైజ్ ఇలాంటివి చాలా వచ్చాయి కదా బాడీ స్క్రబ్స్. ఇవి కాకోకుండా మనము ఇలా ఇంట్లోనే సింపుల్గా ఒక ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకొని ఆ ప్యాక్నే మనం ఫేస్కి అలాగే మన బాడీ స్క్రబ్లా కూడా యూస్ చేసుకుంటే అన్ఈవెన్ టోన్ కాకోకుండా ఈవెన్ టోన్ అయితే ఉంటుంది. ఇంతే సింపుల్గా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని మన స్కిన్కి అప్లై చేసేసి ఒక 15 to 20 మినిట్స్ వదిలేసిన తర్వాత చక్కగా స్నానం చేసేసుకుంటే మన ఓవరాల్ స్కిన్కి ఎంతో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఇలాంటి ఏదో ఒక స్క్రబ్ ఆర్ ఫేస్ ప్యాక్ని అయితే రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటే మన స్కిన్ క్వాలిటీగా ఉంటుంది. అండ్ మనం ఎప్పుడే కానీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నప్పుడు హెల్దీ స్కిన్ కోసం అంటే 80% వచ్చేసి మనం తీసుకునే ఇంటేక్ అండ్ 20% మాత్రమే ఎక్స్టర్నల్ థింగ్స్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను నా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ఎప్పుడైనా నెక్స్ట్ సపరేట్ వీడియో షేర్ చేసినప్పుడు డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. ఈ ఫేస్ ప్యాక్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ బాడీ స్క్రబ్లా కూడా బాగా వర్క్ అవుతుంది. ఇది నేను ఇంకా ఇది అప్లై చేసుకొని ఈ గ్యాప్లో వచ్చేసి పాత్రలన్నీ కూడా కడిగి పెట్టేశాను.
ఇక ఫ్రెష్ అప్ అయిపోయాక రైస్ అయితే పెట్టేస్తున్నాను. రైస్ అయిపోయేలోగా కర్రీ అండ్ ఫ్రై చేసేసుకోవచ్చు. అవి రెండు చాలా సింపుల్, త్వరగా అయిపోతాయి. ఇప్పుడైతే ఈ బీరకాయలోంచి కూడా వాటర్ కంప్లీట్గా స్క్వీజ్ చేస్తున్నాం. దీనికి ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయలేదు. మనం ఉప్పు పసుపు వేసాం కదా, కాకరకాయ నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. దాన్ని బాగా కంప్లీట్గా స్క్వీజ్ చేసేస్తే మనకు చేదు అనేది అస్సలు ఉండదు. ఎవరైనా చేదు తాగగలం అనే వాళ్ళు కాకరకాయ జ్యూస్ని అలాగే తాగేయచ్చు. హెల్త్కి చాలా మంచిది. నాకైతే అసలు అంత చేదు తీసుకోలేను కాబట్టి ఆ వాటర్ పడేస్తున్నాను. ఈ రిమైనింగ్ ఈ కాకరకాయ ఏదైతే ఉందో స్క్వీజ్ చేసింది, దీంట్లోకైతే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1.5 టీ స్పూన్ శనగపిండి, ఒక 2 టీ స్పూన్ బియ్యం పిండి, అలాగే కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, కొద్దిగా జీలకర్ర కొద్దిగా నలిపి వేసుకోవాలి. ఇలా సేమ్ మనం బజ్జీలకు ఎలా వేసుకుంటామో అవే ఇంగ్రీడియంట్సే, కాకపోతే కొద్దిగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది. దీంట్లోకి బాగుంటుంది ఎస్పెషల్లీ ఈ కాకరకాయ ఫ్రైలోకి. నేను ఇవాళ అయితే కొద్దిగా డీప్ ఫ్రై లాగానే, ఎక్కువ ఆయిల్ కాకుండా షాలో ఫ్రై లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా అసలు వాటర్ వేయని అవసరం లేదు. ఇలాగే మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెడితే దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా కాకరకాయలోంచి వస్తుంది కాబట్టి మనము ఫ్రై చేసుకోవడానికి అదే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక నా నెక్స్ట్ రెజల్యూషన్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్. యాక్చువల్గా ఇది నేను చాలా రోజులు చేయాలనుకుంటున్నాను. ఈ ఇయర్ అంటే 2024లో అల్యూమినియం ఏమైతే పాత్రలు ఉన్నాయో అవన్నీ నేను స్టీల్ ఆర్ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కింద అయితే చేంజ్ చేయాలనుకున్నాను. వన్ బై వన్ నేనైతే 99% అన్నీ చేంజ్ చేసేసాను. గ్రేటెస్ట్ అచీవ్మెంట్ నాకు ఇది ఈ ఇయర్లో. సో నేను 2025లో కంప్లీట్గా కిచెన్లో ఉండే ప్లాస్టిక్ అంతా కూడా తీసేసి స్టీల్ ఆర్ గ్లాస్ కుక్వేర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఆర్గనైజింగ్కి. సో అన్నీ ఒకేసారి తీసుకోలేము కాబట్టి వన్ బై వన్ అయితే ఈ 12 monthsలో నేను ప్లాన్ చేసుకొని, బడ్జెట్ కూడా మనకు ఫినాన్షియలీ ప్రాబ్లం అవ్వకోకుండా ఇలా ఈ 12 monthsలో కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ అయితే చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కిచెన్లో వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. అది అంత మంచిది కాదు, హెల్త్కి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఏమేమి ప్రోడక్ట్స్ కొంటాను మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇది ఒక గ్రేట్ థాట్ నాకు తెలిసినంత వరకు, అండ్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్యూషన్ వచ్చేసి ఫినాన్షియల్ ఆర్ బడ్జెట్ ప్లానింగ్. మన ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టెబిలిటీకి ఆర్ మన పీస్ ఆఫ్ మైండ్కి ఈ బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను వెన్స్డే అంటే న్యూ ఇయర్ రోజు నేను ఎలా బడ్జెట్ ప్లాన్ చేస్తామంటే, మేము యాజ్ అ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి ఎలా బడ్జెట్ ప్లాన్ చేస్తాము, ఆర్ మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ కట్ డౌన్ చేయొచ్చు, ఇలా బడ్జెట్ ప్లానింగ్ గురించి డీటెయిల్ వీడియో అయితే షేర్ చేస్తాను. సో తప్పక చూడండి, చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే షేర్ చేస్తాను నేను. ఇది ప్లాన్ చేయడం వల్ల మనకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ వేస్టేజ్ అంతా తగ్గుతాయి. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా తగ్గడం వల్ల స్ట్రెస్ అనేది అవాయిడ్ అవుతుంది. ఇక ఈ బీరకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా కలిపి మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గనిచ్చి, ఇంకొక పక్కన నేను ఈ ఐరన్ కడాయిలో షాలో ఫ్రైకి ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడయ్యేలోగా ఇప్పుడు ఈ బీరకాయలు కూడా మగ్గిపోయాయి. ఇవి ఒకసారి బాగా కలుపుకొని, నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్యాప్షన్స్లో ఇచ్చాను కదా, ఒకసారి చెక్ చేయండి. సో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక 1 కప్ పెరుగునైతే కొద్దిగా థిక్గా ఉన్న పెరుగుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ని అయితే యాడ్ చేసి మరగనివ్వాలి. ఇది బాగా దగ్గరకు వచ్చే టైంలో మనము ఒక 1 టీ స్పూన్ శనగపిండిని వాటర్లో కలిపేసి దీంట్లోకి వేసేసుకోవాలి. అదే మనకు మంచి క్రీమీ టెక్స్చర్, అంటే మనం కలుపుకోవడానికి కావాల్సిన టెక్స్చర్ అనేది శనగపిండి యాడ్ చేయడం వల్లనే వస్తుంది. కావాలంటే స్కిప్ చేయొచ్చు, బట్ యాడ్ చేయడం వల్ల మంచి టెక్స్చర్ అనేది ఉంటుంది. అంతే, ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తే బీరకాయ పెరుగు కర్రీ అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు తప్పక ఒకసారి ట్రై చేయండి. ఇవాళ కాంబినేషన్ మా ధన్వికి చాలా నచ్చింది. అండ్ ఈలోగా ఇంకా ఆయిల్ కూడా వేడైంది. కాకరకాయని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా తిప్పుతూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఎంత కలర్ వస్తే అంత క్రిస్పీగా ఉంటాయి, అలాగే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. 2 సైడ్స్ కూడా బాగా కుక్ అవ్వాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చాలా సింపుల్గా బీరకాయ కర్రీ అండ్ ఈ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా ధన్వి చాలా ఇష్టం ఈ కాకరకాయ ఫ్రైని ఈవినింగ్ వరకు తింటూనే ఉంటుంది, ఒక్కొక్కటి తీసుకొని. ట్రై చేయండి ఇలా ఒకసారి ఈ రెసిపీని, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిది.
ఇక నా నెక్స్ట్ రెజల్యూషన్ వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ ఫ్యామిలీ బాండ్స్. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అట్లీస్ట్ డేలో ఒక్కసారైనా ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని భోంచేయడం, పడుకోబోయే ముందు ఎవరి రోజు ఎలా గడిచిందో ఒక 5 to 10 minutes డిస్కస్ చేసుకోవడం, ఇలాంటి ఫ్యామిలీ టైం అనేది మనం స్పెండ్ చేయడం వల్ల మన రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది, హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతాము. మేము రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతాము. నేను మా ఆయన ఇద్దరము ధన్వితో మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తాము. అలాగే మా రిలేషన్షిప్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి మా కపుల్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి. ఇప్పటి వరకు ఎవరైనా జస్ట్ మొబైల్లో టీవీయో చూసుకుంటూ భోంచేయడము, పడుకోబోయే ముందు కూడా జస్ట్ అలా ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ మనుషులతో సంబంధం లేకుండా జస్ట్ గ్యాడ్జెట్స్తోనే బతికే వాళ్ళు ఈ 2025 నుంచి అయినా దీన్ని స్టాప్ చేసి మనకు దొరికిన మ్యాక్సిమం టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే మనకు స్ట్రెస్ ఫ్రీ అవుతుంది. అలాగే మెంటలీ పీస్ఫుల్గా ఉంటాము, హెల్దీగా హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయగలుగుతాము. ఇక లంచ్ చేశాక కాసేపు రిలాక్స్ అయిపోయి ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మొన్న గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్స్ చేస్తున్నాను కదా, దాంతో కర్రీ చేసా హాఫ్ యూస్ చేసి. ఇంకా హాఫ్తో నేను అమెజాన్లో కేక్, బ్రెడ్ అలాగే ఈ మఫిన్ బేకింగ్ ట్రే అయితే తెప్పించుకొని ఉన్నాను. సో ఈ మఫిన్స్ చేద్దాం ఇవాళ అనేసి అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే నేను క్యాప్షన్స్లో ఇస్తా, డీటెయిల్గా చూడొచ్చు. ఇక నా అనదర్ రెజల్యూషన్ వచ్చేసి స్టే కన్సిస్టెంట్, స్టే ఇన్స్పైర్డ్. నేను కూడా ఈ కన్సిస్టెన్సీ విషయంలో ఆన్ అండ్ ఆఫ్గానే ఉంటున్నాను. దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ నేను ఇయర్ చాలా ఫేస్ చేశాను. ఎగ్జాంపుల్కి యూట్యూబ్లో కావచ్చు, మంచిగా రీచ్ అవుతున్న టైంలో నేను కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నాను. అందుకనేసి ఈ 2025 నుంచి రెగ్యులర్గా వీక్లీ 3 వీడియోస్ అనుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ కోసం నేను పక్కా ప్లాన్ చేసుకొని మెయింటైన్ చేస్తూ పోతేనే మనకు మోటివేటింగ్గా ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. లైక్ వైజ్ మార్నింగ్ లేవడం కావచ్చు, ఏ పనైనా మనము రొటీన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉంటే హ్యాపీగానే ఉంటాం, సక్సెస్ కూడా అవుతాము. ఇక అనదర్ రెజల్యూషన్ వచ్చేసి లర్న్ అ న్యూ స్కిల్ ఆర్ హాబీ. ఏదైనా సరే మన పర్సనల్ గ్రోత్ ఆర్ ఒక హాబీ అనేది మనకు ఫుల్ఫిల్లింగ్గా ఉండాలి. దానివల్ల మనకు జాయ్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. అలాంటి ఏదో ఒక స్కిల్ని కానీ హాబీని కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి మన రొటీన్లో. నేను ఈ ఇయర్ చూసుకున్నట్లయితే 2-wheeler 4-wheeler డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ 2025లో కొత్త హాబీస్ ఏవైనా, ఇంకా బేకింగ్ నేర్చుకోవడము, లేకపోతే నేను యాక్చువల్గా నా రొటీన్లోకి రామకోటి డైలీ రాద్దామనేసి అయితే తీసుకొని కూడా దాదాపు 4 months అవుతుంది, ఇప్పటికీ కుదరలేదు. అట్లీస్ట్ 2025 జనవరి 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక హాబీ లాగా, నాకు ఇది మెంటలీ చాలా పీస్ఫుల్గా, సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఇలా మీ లైఫ్లో కూడా ఏదో ఒక స్కిల్ ఆర్ హాబీని అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఇక నేను మఫిన్స్ బేక్ అవ్వడానికి పెట్టేసి వచ్చి వీక్లీ మీల్ ప్లాన్, అలాగే నెక్స్ట్ వీక్ కాంటెంట్కి ఏమేమి అనేసి అన్నీ రాసుకుంటూ ఉండగా ఇంకా ధన్వి వచ్చింది. తను కూడా ఒక బుక్ తీసుకొని, ఇంతే మనం ఏదైనా ఒక సింపుల్ డిసిప్లైన్ని, రొటీన్ని ఫాలో అవుతుంటే మన పిల్లలు కూడా అది ఫాలో అవుతారు. నెక్స్ట్ జనరేషన్కి ఎంతగానో అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవాళ సాటర్డే తనకు హోమ్ స్కూలింగ్ ఏం లేదు, కాకపోతే ఇలా నేను రాసుకునేటప్పుడు బుక్ తీసుకురావడం వల్ల ఒక ప్రీ రైటింగ్ యాక్టివిటీ ఒక 10 minutes అయితే అయ్యింది. అదొక సాటిస్ఫాక్షన్ నాకు. నెక్స్ట్ రెజల్యూషన్ వచ్చేసి ఒక పాజిటివ్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకుని నెగిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ పీపుల్ నుంచి అవే ఉండడం, వాళ్ళకి దూరంగా ఉండడము. మనకు ఉన్నట్టుండి చాలా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, అవి రాకూడదు అంటే మైండ్ఫుల్నెస్, మనం చేసే ప్రతి పని కూడా మైండ్ఫుల్గా ఆలోచించుకొని చేయాలి. మెడిటేషన్ చేయడము, ప్రాణాయామ చేయడము, స్పిరిచువల్లీ కనెక్టెడ్గా ఉండడం, డైలీ పూజ చేయడము, ఇలా స్పిరిచువల్లీ కనెక్టెడ్గా ఉండడం వల్ల కూడా మనకు ఈ నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ థాట్స్ అనేవి రావు, మెంటల్ పీస్ అనేది ఉంటుంది. నేను దీనిపైన ఒక సెపరేట్ వీడియోనే చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ వన్, జర్నలింగ్ అండ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. మనకి డే మొత్తం ఎలా గడిచిందని పడుకోబోయే ముందు మనము ఒకసారి రీకాల్ చేసుకోవడం, ఒక చోట రాసుకోవడము, నెక్స్ట్ డే ఏమేం చేయాలి అని జర్నలింగ్ చేసుకోవడము, అలాగే గ్రాటిట్యూడ్, మనకింత హెల్దీ లైఫ్, హ్యాపీ లైఫ్ ఇచ్చినందుకు టు గాడ్కి, యూనివర్స్కి మనం మన గ్రాటిట్యూడ్ని తెలపడము, ఇలాంటివన్నీ కూడా మన పాజిటివ్ మైండ్ సెట్కి హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ని షేర్ చేస్తూ, అలాగే హెల్దీ రెసిపీస్, స్కిన్ కేర్, నా న్యూ ఇయర్ గోల్స్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చినవన్నీ కూడా మీరు తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తూ మీ లైఫ్ని హెల్దీగా, హ్యాపీగా చేసుకోవాలి. ఈ న్యూ ఇయర్ అనేది మీ అనుకున్న మీ గోల్స్ అన్నీ సక్సెస్ఫుల్ అవుతూ హెల్దీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ న్యూ ఇయర్ గోల్స్ని నాకు కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. కలుద్దాం నెక్స్ట్ హెల్ప్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.